రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారన్నారు మాజీ మంత్రి శైలజనాథ్. పోతిరెడ్డిపాడు నుంచి 40,000 క్యూసెక్కుల నీరు తీసుకునే అవకాశం ఉందన్నారు. అయినా కింది ప్రాజెక్టులకు నీరు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. సీమకు ఇబ్బందులు రావొద్దనే ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోతిరెడ్డిపాడు సామర్థ్యం 44,000 క్యూసెక్కులకు పెంచారన్నారు. సీమ కోసం తపన పడిన వైఎస్ఆర్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. సీమకు నీళ్లు ఇవ్వకుండా ఉండేందుకు చంద్రబాబు రేవంత్ రెడ్డితో ఒప్పందం చేసుకున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు శైలజనాథ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరువు కోరల్లోకి రోజు రోజుకి చిక్కుంటా ఉంది. రాయలసీమ ప్రాంతం మరింత వేగంగా ఒక దుర్మార్గమైన కరువు కాలంలోకి వెళ్తా ఉంది. శ్రీశైలం డ్యాంలో 101 టీఎంసీలు నీళ్లుంటే కిందనేమో అధ్వానంగా 30-40% నీళ్లు మాత్రమే ఉన్నాయి. అన్ని ప్రాజెక్టులు ముందరేసుకుంటే అటు తెలుగు గంగ నుంచి ఎస్ఆర్బీసీ పోతిరెడ్డిపాడు లెక్కేసుకున్నా అంతే ఉన్నాయి. 841 అడుగుల నుంచి పోతిరెడ్డిపాడుకు 40,000 క్యూసెక్కుల నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. పోతిరెడ్డిపాడుకు నీళ్లు వదిలే అవకాశం ఉంది. హక్కు గురించే మాట్లాడుతూ ఉన్నాం, దేహి అనడం లేదు. మా నీళ్లు మాకు తక్షణం మీరు తీసుకోమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడే అనుమానం వస్తాను. మా పిల్లలు మాట్లాడుతూ మాట్లాడారు. ఏమన్నా తెలంగాణ ముఖ్యమంత్రితో అగ్రిమెంట్ చేసుకున్నాడేమో అన్నా. తెలంగాణ ముఖ్యమంత్రి గారికి మాట ఇచ్చి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేసినట్లే రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఇవ్వకుండా ఆపడానికి ఏమైనా ఈయన రూమ్ లో కూర్చొని మాట ఇచ్చారేమో ఈ విధంగా అనుకుంటా ఉన్నారు. మీరేమో కరకట్ట మిందిళ్ళు కట్టుకుంటారు. కానీ రాయలసీమ ప్రాంతంలో రైతు పరిస్థితి ఏంది, ప్రజల పరిస్థితి ఏంది, మా పిల్లల పరిస్థితి ఏంది? ఈ ప్రమాదాన్ని శంకించి ఆ రోజున 10,000 క్యూసెక్కులుగా ఉన్న పోతిరెడ్డిపాడును స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు అత్యంత ముందు చూపుతో రాయలసీమ పట్ల భ్రమతతోనూ ప్రేమతోనూ 44,000 క్యూసెక్కులుగా మార్చిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. చరిత్ర పురుషుడైన చరిత్రలో మిగిలిపోతాడు. బాబు గారు, మీరు కూడా చరిత్రలో మిగిలిపోతారు. రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేసిన వాళ్ళుగా మీరు చరిత్రలో మిగిలిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తక్షణం పూర్తి చేయండి మీరు.